ఏపీలో సంచలనంగా మారిన కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసిచ్చారు. అయితే ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ నీది తలపిస్తోంది. వైష్ణవి హత్య రోజుకో మలుపు తిరుగుతోంది. గండికోటలోని సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు విచారిస్తున్నారు. 4 రోజుల నుంచి జమ్మలమడుగులోని ఎస్పీ అశోక్ కుమార్ మకాం వేశారు. అయితే ఇప్పటికే ప్రియుడు లోకేష్ కు ఈ హత్యలో పాత్ర ఏమైనా ఉందా అని పోలీసులు చూస్తున్నారు. అయితే ప్రియుడు పాత్ర లేకపోవడంతో కుటుంబ సభ్యులు వాళ్లపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న సాయంత్రం ప్రొద్దుటూరు 3 టౌన్లో వైష్ణవి కుటుంబం సభ్యులకు సంబంధించి 2 గంటల పాటు విచారించి కుటుంబ సభ్యులను పోలీసులు వదిలేశారు. అయితే వైష్ణవి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకోకుండా వదిలేయడంతో కుటుంబ సభ్యుల పాత్ర లేనట్లేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వైష్ణవి హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు హత్య చేశారనే ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకడం లేదు. అందులో భాగంగానే యువతి సోదరులు సురేంద్ర, కొండయ్యలను స్టేషన్కు పిలిపించి వారిని స్టేషన్లో కొన్ని గంటల పాటు విచారించారు. యువతి హత్యకు సంబంధించి వాళ్లను ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. వైష్ణవి హత్యకు కారణం ప్రియుడు లేదా కుటుంబ సభ్యుల మరెవరైనా అని ఎవరైనా కుట్రదారులు పాత్రదారులు ఉన్నారా లేదా సూత్రధారులు ఉన్నారా అనే దానిపైన కూడా పోలీసులు దీనికి ఒక అతిపెద్ద టాస్క్ గా విచారిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సంచలనంగా మారిన కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసు ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. వైష్ణవి హత్య రోజుకో మలుపు తిరుగుతుంది. గండికోటలోని సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఇందులో అన్నా తమ్ములను కుటుంబ సభ్యులను కూడా విచారిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్. స్వప్నిక, గండికోటలో జరిగిన హత్యకు సంబంధించిన విచారణ పలు మలుపులు తిరుగుతుంది. ప్రధానంగా జిల్లా పోలీసులంతా కూడా దాని మీదనే దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే ఎవరు చంపారు, ఎలా చంపారు అన్న కోణాలన్నింటిలోనూ కూడా విచారణ చేస్తున్నారు పోలీసులు. కాకపోతే వారికి ఎలాంటి సాంకేతికమైన ఆధారాలు లభించడం లేదు. ఇప్పటికే సెల్ టవర్ ఆధారంగా ఆ ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారో, ఏ నెంబర్ల నుంచి ఎవరెవరు ఫోన్లు చేశారు అన్న కోణంలో కూడా పోలీసులు ప్రత్యేకంగా సాంకేతిక నిపుణులను రప్పించి విచారణ సాగిస్తున్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆ ప్రాంతంలోనే ఉంది. గత 4 రోజులుగా జమ్మలమడుగులోనే ఉన్నారు. జమ్మలమడుగులో ఉంటూ అక్కడ జరిగిన పరిణామాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హత్య జరిగిన మరుసటి రోజున పోలీసులు కనుగొన్న సమయంలో ఆ ప్రాంతానికి వచ్చిన డిఐజీ ఒక కీలకమైన సాక్ష్యాధారం లభించింది. దాని ఆధారంగా విచారణ చేస్తున్నాము. ఈ త్వరలోనే ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పిన పరిస్థితుల్లో అసలు ఆ మరుసటి రోజే పోలీసులు కేసులు ఛేదించి పూర్తి వివరాలు అందిస్తారని అందరూ భావించారు. కాకపోతే రోజుకో మలుపు తిరుగుతున్న పరిణామాలను చూస్తే అసలు కారకులు ఎవరు అనే కోణంలో ఇంకా పోలీసులు విచారణ చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించిన రీకన్స్ట్రక్షన్, కేసుకు సంబంధించిన సంఘటనకు సంబంధించిన పరిణామాలను విశ్లేషించే క్రమంలో రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. అయితే ఆ ప్రాంతంలో హత్య జరిగిన సమయంలో ఎవరు ఉన్నారు, ఆ యువతికి సంబంధించిన బంధువులు ఎవరైనా ఉన్నారా, ఆమె కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా, ఇది పరువు హత్య కోణంలో చూడొచ్చునా అనే కోణంలో కూడా పోలీసులు విచారించారు. ఇప్పటికే మృతురాలి సోదరుడు సురేంద్ర, అలాగే మృతురాలి చిన్నాన్న కుమారుడు చిన్న కొండయ్య, వీరిద్దరినీ కూడా నిన్న సాయంత్రం ప్రొద్దుటూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వారిని విచారించారు. అనంతరం వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారి కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో వారేమైనా ఇతరుల చేత ఈ హత్య చేయించి ఉంటారా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. కిరాయి హంతకుల పాత్ర ఏమైనా ఉండొచ్చునా అనే కోణంలో కూడా విచారణ సాగిస్తున్నారు. ఇదంతా కాకుండా గండికోట ప్రాంతానికి వచ్చే పర్యాటకులు ఎవరైనా కూడా ఈ సంఘటనకు పాల్పడి ఉండవచ్చునా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసు ప్రధానంగా చిక్కుముడి వీడాలంటే అన్ని కోణాల్లో కూడా విచారించాల్సి వస్తుంది. ఈ క్రమంలో సహజంగా గండికోట ప్రాంతంలో గండికోటకు పర్యాటక కేంద్రం కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడు, కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున యువకులు వస్తుంటారు. వారేమైనా చేసి ఉండొచ్చునా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. కాకపోతే బాలిక నగ్నంగా పడి ఉండడము, కిరాతకంగా క్రూరంగా హత్య గావించబడి ఉండడం వంటి పరిణామాలు చూస్తే ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగానే ఈ హత్యను చేశారనే కోణంలో పోలీసులు ఆ దృష్టితో విచారణ సాగిస్తున్నారు. దీంతో పాటు అసలు ఆమె రేపుకు గురి కాకుండా ఉండడం, అంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాంతంలో ఉన్న ఆకతాయిలు కానీ లేదంటే ఇంకా
ఈ డ్రగ్స్ వినియోగించేవారు కానీ ఆ అమ్మాయిని హత్య చేసి ఉంటారా అనే కోణంలో విచారించడంలో భాగంగా ఎందుకు హత్య చేసి ఉంటారు, రేపు చేయకుండా ఊరికి మర్డర్ ఎందుకు చేసి ఉంటారు, ఎందుకు ఆ అమ్మాయి మీద అంత కక్ష ఉంది, ఎందుకు ఈ రకమైన క్రూరమైన చర్యలకు పాల్పడ్డారు అన్న కోణంలో కూడా రేపటే పోలీసులు ఒకవేళ విచారిస్తున్నారు. జరగలేదు అంటే ఆ అమ్మాయి అక్కడ నగ్నంగా ఉండే అవసరం ఏముంటుంది? ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో కేసుకు సంబంధించి పొంతనలేని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా తీసుకువెళ్లిన లోకేష్ అత్యాచారం చేయలేదని చెప్పేసి డిఐజీ సుస్పష్టంగా నిర్ధారణ చేశారు. అలాగే పోలీసులు కూడా చెప్తున్నారు అతను ఆ ప్రాంతంలో వదిలి అతనికి ఆ అమ్మాయిని ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు అనే సమాచారం తెలిసి ఆ అమ్మాయిని అక్కడ వదిలేసి లోకేష్ వెళ్లిపోయాడని చెప్తున్నారు. లోకేష్ ఆ అమ్మాయిని రేప్ చేయలేదని కూడా పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు. కాకపోతే ఆ అమ్మాయి హత్య గావించబడిన కోణంలో కూడా పరిశీలిస్తే ఆ అమ్మాయిపై రైట్ చంద్రమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.